హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యాడ్ గార్డెనింగ్. ఈరోజు మన వీడియో ఏంటంటే, యూట్యూబ్లో మీరు ఎప్పుడు ఫస్ట్ టైం చూడటం అనుకుంటా, మీరు ఎక్కడ సెర్చ్ చేసినా కూడా దొరకదు, మీకు అసలు ఊహకు అందదు కూడా, మీరు గెస్ చేయడానికి కూడా వీలు లేకుండా ఉండొచ్చు. నేనే క్రియేట్ చేశానండి ఈ కారపొడి, మామిడి వరుగులతో కారపొడి. B12 లోపం ఉన్న వాళ్ళకి ఆమ్చూర్ పౌడర్ ఎక్కువ తినమని చెప్తారు కదండి, అలా పులుపు ఎక్కువ ఇష్టపడిన వాళ్ళు తింటా ఉంటారు. ఈ విధంగా కారపొడి అయితే మనం డైలీ ఒక అన్నం ముద్దలో వేసేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఆ B12 లోపం పోతుంది. అండ్ అలాగే హెయిర్ లాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ అలాగే ఇంకొక విషయం ఏంటంటే, మనకి ఎప్పుడైనా నోరు ఎలాగో ఉంటుంది, ఏమి తినబుద్ధి కాదన్నప్పుడు కూడా ఇది పుల్లగా చాలా బాగుంటుంది. ఇవి మామిడి బరుగులు లాస్ట్ ఇయర్ చేసినవి. కొంచెం ఆయిల్ తీసుకోండి, ఒక 10-15 వరకు ఎండుమిర్చి, ఒక గుప్పెడు కరివేపాకు, ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు, ఒక వెల్లుల్లి మొత్తం, గబ్బ మొత్తం, జీలకర్ర అండ్ అలాగే కళ్ళు ఉప్పు వేసి దోరగా వేయించుకొని పక్కకు స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఆరిన తర్వాత మిక్సీ పట్టవచ్చు. వరుగులు డైరెక్ట్గా వీటితో పాటు వేస్తే మెత్తగా అయిపోవు, పొడిలాగా అవ్వదండి కారపొడిలాగా. ఫస్ట్ వరుగులు మీకు ఎంత క్వాంటిటీ పడుతుందో ఎస్టిమేషన్ లాగా వేసుకోవచ్చు కదండి, అని తీసేసుకొని మిక్సీ జార్లో వేసేసి ఒక పొడిలాగా పట్టేసుకోండి. అప్పుడు తర్వాత వాటిని తీసి పక్కా పెట్టేసి వీటితో పాటు ఎండుమిర్చి వేయించిన వాటితో పాటు వరుగుల పొడి కూడా అందులో వేసి మిక్సీ పట్టండి. వీడియో తీసేట వీలు అవ్వలేదండి నేను మిక్సీ పట్టేటప్పుడు, అందుకని తీయలేదు. ఇలా వస్తుంది. మరీ మెత్తగా రాదండి వరుగులు కాడం, కొంచెం చేతికి అంటుకుంటా కొంచెం బరబరగ్గానే ఉంటుంది, ఏం కాదు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కూడా కామెంట్ పెట్టండి. నాకైతే చాలా బాగా నచ్చింది, మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. నేను చిన్నపిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారండి. లంచ్ బాక్స్లో కూడా కొంచెం నెయ్యి వేసి పెట్టేయచ్చు పిల్లలకి. చాలా టేస్టీ ప్లస్ హెల్తీ కాబట్టి వాడుకోవచ్చు. థ్యాంక్స్ అండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా పంపించండి, చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ.